నమస్కారం, నా పేరు వినయ్ కుమార్. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు, పరస్పరం రంగులు చల్లుకుంటూ ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్న ప్రజలు. దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని. హోలీ ప్రజల మధ్య ప్రేమ, ఐక్యత, సోదర భావాలను పెంపొందిస్తుందన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ హోలీ ప్రజల జీవితాల్లో సుఖ సంతోషాలు నింపాలని ఆకాంక్ష. రాష్ట్రాభివృద్ధి, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం 3 పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయన్న టీడీపీ అధినేత. కుప్పంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న చంద్రబాబు నాయుడు. సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా వైఎస్ఆర్సీపీ బస్సు యాత్ర. ఈ నెల 27 నుంచి బస్సు యాత్రలో పాల్గొనున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇక డీటెయిల్స్ చూస్తే, రంగురంగుల పండుగ హోలీని దేశవ్యాప్తంగా ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. వసంత ఋతు శోభతో సౌందర్యయుతంగా స్వాగతం పలికే రంగుల పండుగ హోలీ. ప్రకృతిలో వ్యక్తమయ్యే నవచైతన్యానికి సంకేతంగా ప్రతి ఏటా పాల్గొన పౌర్ణమి రోజున ఈ రంగుల పండుగను జరుపుకుంటారు. సామాజిక సమైక్యతను, సమిష్టి భావనను ఈ పండుగ వ్యక్తీకరిస్తుంది. వసంతోత్సవం, మధోత్సవం, మదనోత్సవం, కాముని పున్నమి, డోలోత్సవం, శ్రీకృష్ణ గోపిక ప్రేమోత్సవంగా హోలీని వ్యవహరిస్తారు. హిరణ్యకశిపుని సోదరి హోలిక ప్రహ్లాదుని చంపబోయి తాను దహనమవుతుంది. ఈ సందర్భంలో దేశంలోని అన్ని వర్గాల ప్రజలు ఈ హోలీని జరుపుకుంటారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుని ఉత్సాహంగా సంబరాలు జరుపుకుంటున్నారు. హోలీ పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. హోలీ శుభ సందర్భంగా దేశవాసులకు, విదేశాల్లో నివసిస్తున్న భారతీయులందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు తన సందేశంలో తెలిపారు. హోలీ ఉత్సాహభరితమైన, సంతోషకరమైన పండుగ అని, హోలీ జీవితంలో ఆశ, ఉత్సాహాన్ని నింపుతుందని పేర్కొన్నారు. హోలీలోని వివిధ రంగులు మన దేశ వైవిధ్యానికి ప్రతీక అని, ఈ పండుగ ప్రజల మధ్య ప్రేమ, ఐక్యత, సోదర భావాలను పెంపొందిస్తుందని, మన సంస్కృతి వారసత్వాన్ని బలోపేతం చేయడానికి స్ఫూర్తినిస్తుందని పేర్కొన్నారు. ఈ రంగుల పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందాన్ని నింపాలని, నూతన ఉత్సాహంతో దేశ నిర్మాణానికి కృషి చేసేలా, మనందరినీ ప్రేరేపించేలా ప్రోత్సహిస్తుందని రాష్ట్రపతి తన సందేశంలో పేర్కొన్నారు. హోలీ పండుగను పురస్కరించుకుని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రంగుల పండుగ హోలీ మన బంధాలను పునరుజ్జీవింపచేయడానికి, వసంతకాలపు ఆగమనాన్ని స్వాగతించడానికి దోహదం చేస్తుందన్నారు. గత బాధలను విడనాడి కొత్త శక్తిని, అవకాశాలను స్వీకరించడానికి హోలీ ఒక అవకాశమన్నారు. హోలీ రంగులు మన జీవితాల్లో ఆనందం, సామరస్యంతో నింపాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. హోలీ పండుగ సందర్భంగా దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఆప్యాయత, సామరస్యం అనే రంగులతో మేళవించిన ఈ పండుగ అందరి జీవితాల్లో కొత్త శక్తిని, ఉత్సాహాన్ని తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నట్లు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్లో జరిగిన హోలీ పర్వదిన వేడుకల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొన్నారు.
ఈ వేడుకల్లో అమిత్ షాతో పాటు గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ కూడా ఉత్సాహభరితంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ ఈ ఏడాది హోలీ పర్వదినం దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న రామభక్తులందరికీ ఎంతో ప్రత్యేకమైందన్నారు. ప్రజలందరి జీవితాల్లో సుఖ సంతోషాలు నిండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. हम सब के लिए न केवल देश दुनिया भर में फैले हुए राम भक्तों के लिए होली विशेष है, क्योंकि एक बहुत बहुत पुराना लोकगीत है, होली खेले रघुवीरा अवध में होली खेले रघुवीरा। और 500 साल के बाद आज अवध में रघुवीर होली खेल रहे हैं। ये हम सब के लिए बहुत आनंद। కొత్త ఢిల్లీలోని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నివాసంలో హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా కేంద్ర మంత్రి పాల్గొన్నారు. సాంప్రదాయ డ్రమ్ములను వాయిస్తూ రాజ్నాథ్ సింగ్ అందరినీ ఉత్సాహపరిచారు. सर, होली का पर्व है आज, क्या संदेश देश को देना चाहेंगे? बस होली के पावन पर्व पर समस्त देशवासियों को मेरी हार्दिक शुभकामनाएं। मैं समझता हूँ इस अवसर पर इससे ज्यादा कहने का कोई औचित्य नहीं। देश में आप रक्षा मंत्री हैं, देश के सिपाही, देश के हमारे फौजी अफसर जो अभी भी बॉर्डर पर देश की रक्षा कर रहे हैं, उनके नाम एक संदेश अगर आप देना चाहेंगे तो। कल मैं स्वयं लेह में जाकर अपने सारे तीनों सर्विसेज के जवानों के साथ मैंने होली खेली है। इतना ही नहीं बल्कि पैरामिलिट्री फोर्सेज के जवानों के साथ, अधिकारियों के साथ भी मैंने होली खेली है। और कल ही मैंने अपने सारे जवानों को जो देश की सीमा की सुरक्षा कर रहे हैं उनको हार्दिक शुभकामनाएं दी हैं और आज मैं पुनः उनको हार्दिक शुभकामनाएं देता हूं। బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా ఢిల్లీలోని నివాసంలో జరిగిన హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ రంగులను పార్టీ నేతలు ఒకరిపై ఒకరు చల్లుకుని ఆనందోత్సాహాలతో సందడి చేశారు. అనంతరం నడ్డా మీడియాతో మాట్లాడుతూ ఈ హోలీ పర్వదినం ప్రజల జీవితాల్లో సంతోషాన్ని నింపాలన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి వైపు దూసుకెళ్తోంది అన్నారు. हमारे देशवासियों को होली की बहुत बहुत शुभकामनाएं। सबके जीवन में ये होली पर्व खुशियां लाए, ये होली पर्व मंगलमय रहे और समाज में सुख शांति के साथ प्रधानमंत्री मोदी जी के नेतृत्व में देश जिस प्रकार आगे बढ़ रहा है उस तरीके से सभी मंगलमय इस खुशी के अवसर में भी रहे और आगे भी देश तरक्की करे। కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ ఢిల్లీలో జరిగిన హోలీ పర్వదిన వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. వికసిత భారత్లో రఘురాముడు తన స్వంత ప్రాంతానికి చేరుకోవడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందన్నారు. रंगों का त्योहार आपके जीवन में ढेरों खुशियां लाए और हमारे भारत को आगे बढ़ाए। हम सब और भाईचारा बढ़ाएं, मिलकर अपने भारत को आगे बढ़ाएं, विकसित भारत बनाएं और अब की बार तो अवध में भी रघुवीर की ही होली हो। అయోధ్యలో హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. అధిక సంఖ్యలో భక్తులు రామ్ లల్లాను దర్శించుకుని హోలీ వేడుకలు జరుపుకున్నారు. దీంతో అయోధ్యలో పండుగ వాతావరణం నెలకొంది. పఠాన్కోట్లోని సైనిక్ సురక్షా సమితి బృందం హోలీ వేడుకలను ఘనంగా జరుపుకుంది. బీఎస్ఎఫ్ జవాన్లు వారి కుటుంబ సభ్యులతో కలిసి ఈ వేడుకలను జరుపుకున్నారు. దేశ రక్షణలో నిరంతరం తలమునకలయ్యే జవాన్లు ఒకరికొకరు రంగులు చల్లుకుంటూ ఆనందోత్సాహాలతో ఉల్లాసంగా గడిపారు. ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకున్నారు.
శ్రీకృష్ణుని నగరమైన ఢిల్లీలోని బృందావనంలో హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. రంగులతో పాటు పూలతో హోలీ వేడుకలు ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. రాధాకృష్ణుల వేషధారణలో భక్తులు ఈ హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. భక్తి వేదాంత ఆశ్రమం వేదాంతి డాక్టర్ రామ్ కమల్ దాస్ ఈ వేడుకల్లో పాల్గొన్నారు. హోలీ పర్వదినం సందర్భంగా మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని మహంకాళి ఆలయ గర్భగుడిలో భస్మహారతి సమయంలో అపశృతి చోటు చేసుకుంది. ఈ సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో పూజారి, ఆలయ సిబ్బంది గాయపడ్డారు. రంగులతో సహా మహాకాళుడు సమక్షంలో పండుగ సంబరాలు జరుగుతున్న సమయంలో భస్మహారతి సందర్భంగా రంగులు జల్లే సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను వెంటనే ఉజ్జయిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఉజ్జయిని డీఎస్పీ నీరజ్ సింహ తెలిపారు. మరోవైపు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ పరామర్శించారు. आरती के दौरान गर्भगृह के अंदर जब पूजा चल रही थी तो उसमें आग भभकने का मामला सामने आया है, जिसमें 13 लोग उनको बर्न्स की इंजरीज हुई हैं. उनको जिला अस्पताल में यहाँ पे भर्ती किया गया, उनका इलाज किया जा रहा है. इसमें एक इंक्वायरी अभी की जाएगी पूरे कारणों को लेकर के, लेकिन प्रारंभिक तौर पर गर्भगृह के अंदर घटना हुई है. किन पदार्थों के कारण ये आग भभकी है, इसकी पूरी इंक्वायरी की जाएगी. ఢిల్లీలోని దూరదర్శన్ కేంద్రం వార్తా విభాగంలో హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. సిబ్బంది పరస్పరం రంగులు చల్లుకుంటూ ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. నిత్యం పని ఒత్తిడితో ఉండే సిబ్బంది ఎంతో ఆనందంతో శుభాకాంక్షలు తెలుపుకుంటూ హోలీ సంబరాలు జరుపుకున్నారు. హోలీ పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక హోలీ అని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ప్రజల జీవితాల్లో ఈ హోలీ సుఖ సంతోషాలను నింపాలని కోరుకుంటున్నట్లు పేర్కొంటూ శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ఈ విషయాలకు కూడానే అన్ని ప్రాపర్ గా జరుగుతాయి. నిన్న అతని బ్యాంక్ అకౌంట్ లో 15,000 రూపాయల ఫ్రాడ్ జరిగింది తెలుసా? అయినా ఏ టెన్షన్ లేదు అతనికి. చూడు, టెన్షన్ ఎందుకు, నా తప్పేం లేదుగా. అయినా ఫ్రాడ్ జరిగినప్పుడు నేను వెంటనే బ్యాంక్ ఇన్ఫార్మ్ చేసేసా. ఆర్బీఐ అంటుంది, మీ అకౌంట్ లోంచి ఎవరైనా మోసంగా డబ్బు తీసినట్టయితే బ్యాంకుకి వీలైనంత త్వరగా ఇన్ఫార్మ్ చేయండి. 3 రోజుల్లోగా చేస్తే ఏ నష్టం ఉండదు, ఎంత లేట్ చేస్తే అంత ఎక్కువ నష్టం. ఇంకోటి, అన్ని జరిగిపోవు, ప్రాపర్ గా జరిపించాల్సి వస్తుంది. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వెల్కమ్ బ్యాక్. హోలీ పర్వదిన వేడుకలను కర్నూలు నగరంలో వైభవంగా నిర్వహించారు.
నగరంలోని చిల్డ్రన్ పార్క్, కిసాన్ ఘాట్లలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో పెద్ద ఎత్తున యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు సినీ గీతాలకు నృత్యాలు చేసి అలరించారు. మేము ఇక్కడ ఫన్ అండ్ ఫుడ్లో ఈరోజు హోలీ ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్నాము. ఇక్కడ మొత్తాన్ని వెళ్ళిపోతే దగ్గర 2000 మంది దాకా వచ్చారు. వచ్చిన ప్రతి ఒక్కరికి ఫుల్ సాటిస్ఫై, హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ఈ హోలీ అనేది మేము లాస్ట్ 4 to 5 years నుంచి కండక్ట్ చేస్తున్నాము. మన ఆంధ్రాలో కూడా హైదరాబాద్ లాగా పార్టీస్ అవన్నీ జరిగేవన్నీ ఉన్నాయన్నమాట. అది లేదు, ఇంకా మనం కూడా డెవలప్ అయిపోయినాము. మనం కూడా ఒక మెట్రో సిటీకి ఈక్వల్గా ఎంజాయ్మెంట్ చేస్తున్నాము. ఏ దానిలో కూడా మనం తగ్గేది ఎక్కడ కూడా లేదు ఇక్కడ నుంచి. అండ్ ఇక్కడ వచ్చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి ఫుడ్ కానీ, కలర్స్ కానీ, వాటర్ బెలూన్స్ మొత్తం ఇస్తున్నాము. ఇంకొక మంచి థింగ్ ఏమంటే మనకు ప్రధాన కూడా వచ్చి అందరికీ విషయం చెప్పిపోయి వెళ్ళారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో హోలీ పర్వదిన వేడుకలు వైభవంగా జరుపుకుంటున్నారు. పట్టణంలో ఉన్న జైన దేవాలయంలో రాజస్థాన్ మూలాలు ఉన్న పలువురు పూజలు నిర్వహించారు. అనంతరం రంగులను ఒకరిపై ఒకరు చల్లుకుని ఆటపాటలతో సందడి చేశారు. सबसे अच्छा त्योहार है, सबसे बड़ा त्योहार है और सब राजस्थानी मिलाकर और कालाहस्ती में होली मनाते हैं। आज का हमारा होली खेलने का, कलर खेलने का त्योहार है। आज सब मिलकर त्योहार खेलते हैं, होली खेलते हैं और कलर करते हैं। बुराई जलकर खाक हो जाती है और अच्छाई की जीत होती है। हमारा राजस्थान के लिए बहुत बड़ा त्योहार है ये। होली का त्योहार बहुत अच्छा है और बहुत बड़ा त्योहार है होली के लिए। మేము హోలీ పండుగ జరుపుకుంటున్నాం. మా హిందీ వాళ్ళందరూ హోలీ పండుగ రాజస్థాన్లో బెస్ట్ పండుగ, స్పెషల్. మార్నింగ్ లేసి గుడికి వెళ్ళి పూజ చేసి ప్రసాదం తిని మళ్ళీ డాన్స్ చేస్తాం. ఇక్కడ రంగులు కొట్టుకుంటాం, డాన్స్ చేస్తాం. హోలీ పండుగ మన రాజస్థాన్ అందరు వాళ్ళు హోలీ ఆడుతున్నారు. మా పెద్ద పండుగ. ఇంట్లో ఈరోజు తీయవన్నీ చేసుకుంటాము. రాష్ట్ర అభివృద్ధి, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం 3 పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. చిత్తూరు జిల్లా కుప్పంలో జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో మాట్లాడుతూ రాష్ట్రంలో అవినీతి, అరాచక పాలనకు చరమగీతం పాడేందుకే బీజేపీ, జనసేన, టీడీపీలు కూటమిగా ఏర్పడ్డాయన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రతి గడప వద్దకు చేరుస్తామని హామీ ఇచ్చారు. రాబోయే రోజుల్లో మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం వస్తుంది. వాళ్ళు ఒకే లక్ష్యం పెట్టుకున్నారు. 400 ఎంపీ సీట్లు గెలవాలని వాళ్ళ లక్ష్యం. నా లక్ష్యం 160 ఎమ్మెల్యేలు రావాలి. 160+ తెలుగుదేశం లక్ష్యం. 24+ పార్లమెంట్ సభ్యులు మనం గెలవాలి. సంకల్పం చేయాలి. ఎందుకు అడుగుతున్నానంటే రాజధాని కట్టుకోవాలి, పెట్టుబడులు తెచ్చుకోవాలి, పోలవరం పూర్తి చేయాలి, రైతులకు సబ్సిడీలు ఇవ్వాలి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి, ఉద్యోగస్తులకు న్యాయం చేయాలి, పెన్షన్స్ కి మొదటి తారీఖున పెన్షన్ ఇవ్వాలి, మీ ఇంటి దగ్గరనే పింఛన్లు ఇప్పిస్తారని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. అంతేకాకుండా పింఛన్లు కూడా 4000 రూపాయలు పెంచాం. మాకు అధికారం ఇస్తే సహజ వనరుల దోపిడీ ఉండదు, ధరల బాధుడు ఉండదు, కక్ష రాజకీయాలు ఉండవు, ప్రజాస్వామ్యం పైన దాడి ఉండదు, వ్యవస్థ నిర్వీర్యం ఉండదు. భరోసా ఇచ్చే పాలన ఎన్డీఏతోనే సాధ్యమని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. నియోజకవర్గానికి మేనిఫెస్టో తయారు చేస్తున్నాం. నేను ముఖ్యమంత్రి అయిన మొదటి రోజు నుంచే అమలుకు శ్రీకారం చుడతాం. మీ ఆదాయం
రాష్ట్రం అంతా 2 రెట్లు పెరిగితే మన నియోజకవర్గంలో 3 నుంచి 4 రెట్లు పెంచే బాధ్యత నాది. ఈరోజు 40,000 సీమావులుండే ఏకైక నియోజకవర్గం మన కుప్పం. 4 లక్షల లీటర్ల పాలు వస్తాయి తమ్ముళ్ళు మన కుప్పంలో. 4 లక్షల లీటర్ల పాలు 10 లక్షల లీటర్లు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ అంటే తీసుకుంటాం. అర్హులందరికీ ఇళ్ళు ఇస్తాం. 2 ఏళ్లలో పేదవాడికి అందరికీ ఇంటిగా ఇచ్చి జర్నలిస్టులు, లాయర్లు, మాజీ సైనికులు, ప్రభుత్వ ప్రైవేటు టీచర్లు, చిరు వ్యాపారులు, ప్రైవేటు ఉద్యోగులు, ఇలా ప్రతి ఒక్కరికి మధ్య తరగతి పేదవాళ్ళందరికీ అవసరమైతే హౌసింగ్ సొసైటీస్ కూడా ఏర్పాటు చేసి సరసమైన ధరకే మీకు భూములు ఇప్పించే బాధ్యత, ల్యాండ్స్ ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. మన నియోజకవర్గంలో ఎన్ని కోల్డ్ స్టోరేజ్లు కావాలో అన్ని పెట్టించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ పూలున్నాయి, పళ్ళు పండుతాయి, కూరగాయలు వస్తాయి. కుప్పంలో పండని పంటే లేదు. అన్ని లాభసాటి పంటలు వస్తాయి. నేను మీ అందరికి హామీ ఇస్తున్నా, ఇక్కడ పండిన పంటలు విదేశీ సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించటమే లక్ష్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నెల 27 నుంచి మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రను ప్రారంభిస్తోంది. 175 స్థానాలకు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ మేనిఫెస్టోకు సైతం తుది రూపును తీసుకొస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రతో ఎన్నికల ప్రచారానికి ముఖ్యమంత్రి సిద్ధమవుతున్నారు. 21 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగనుంది. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఈ యాత్ర కొనసాగేలా ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు బస్సు యాత్ర నిర్వహించనున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 27 నుంచి ఎన్నికల ప్రచారాన్ని ఉధృతం చేయనున్నారు. ప్రజాగళం పేరుతో నిర్వహించే వివిధ సభలు, రోడ్ షోల్లో ఆయన పాల్గొననున్నారు. రోజుకు 3 నుంచి 4 నియోజకవర్గాల్లో సభలు, రోడ్ షోలు సాగేలా ప్రణాళిక రూపొందించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. 27న పలమనేరు, నగరి, నెల్లూరు రూరల్ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. 28న రాప్తాడు, సింగనమల, కదిరి, 29న శ్రీశైలం, నందికొట్కూరు, కర్నూలు, 30న మైదుకూరు, ప్రొద్దుటూరు, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తి ప్రచారంలో చంద్రబాబు పాల్గొనున్నారు. 31న కావలి, మార్కాపురం, సంతనూతలపాడు, ఒంగోలులో పర్యటిస్తారు. గత 4.5 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్లి వివరించి ఓటు అడుగుతామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఇందుపల్లిలో నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల 27 నుంచి అమలాపురం నియోజకవర్గంలో తన ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నట్లు వివరించారు. అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా ఈ నెల 27వ తారీఖు బుధవారం నుండి నియోజకవర్గ ప్రచారాన్ని ప్రారంభిస్తున్న సందర్భంలో ఈరోజు ఉదయం ఉప్పలగుప్త మండల కార్యకర్తల సమావేశం, ఇప్పుడు అమలాపురం రూరల్ మండల కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. రేపు ఉదయం టౌను, అదేవిధంగా రేపు సాయంత్రం అల్లవరం మండల కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకుని కార్యకర్తలందరూ కూడా సన్నద్ధం చేసి 27వ తారీఖున ప్రారంభమయ్యే ప్రచార కార్యక్రమానికి అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ నుంచి మే 10 వరకు కూడా ప్రతిరోజు కూడా ఎక్కడ ఏ విధంగా ఏ మండలంలో ప్రచార కార్యక్రమం చేయాలి, అదేవిధంగా ఏ విధంగా గడప గడపకి గత 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంక్షేమ కార్యక్రమాలని ప్రతి ఇంటికి వెళ్ళి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమాన్ని వివరించి అభివృద్ధిని చూపించి ఓట్లు అడిగే విధంగా కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఆ విధంగా ఈవేళ గత 5 సంవత్సరాల కాలంలో మీ కుటుంబానికి మంచి జరిగితేనే నాకు ఓటేయండి అని చెప్పే ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. రాష్ట్రంలో కూటమి అభ్యర్థుల విజయానికి బీజేపీ, జనసేన, టీడీపీ కార్యకర్తలు, నాయకులు ఐక్యంగా పనిచేయాలని శ్రీకాకుళం పార్లమెంటు సభ్యులు కింజరపు రామ్మోహన్ నాయుడు అన్నారు. శ్రీకాకుళంలో కూటమిలోని పార్టీల సమన్వయకర్తల సమావేశం ఈరోజు జరిగింది. ఈ సందర్భంగా రామ్మోహన్ మాట్లాడుతూ ప్రస్తుతం అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలంటే కూటమి సభ్యులందరూ ఒకే తాటిపైకి రావాలన్నారు. అది మంచితనంతో మనం అందరం కూడా స్వీకరించి
మూడు పార్టీలు ఒకే నినాదంతో ఏ రకంగా ముందుకు వెళ్తాయనే ఆలోచనతోనే ఈ కార్యక్రమం తాలూకు ముఖ్య ఉద్దేశంగా మనం అందరం కూడా ముందుకు నడవాలి. నా పార్టీ కాదు, ఇది మన పార్టీ కింద మనం అందరం కూడా ఎన్డీఏని ముందుకు నడిపించాల్సినటువంటి బాధ్యత మూడు పార్టీలకి సంబంధించినటువంటి ప్రతి కార్యకర్త మీద ఉందని కూడా తెలియజేస్తున్నాను. మన మూడు పార్టీల తాలూకా బలాలు చేకూరిస్తే ఏ పార్టీకి కూడా గెలిచే అవకాశం ఈ శ్రీకాకుళం జిల్లాలో లేదు. కానీ అవతల ఉన్నటువంటి ప్రత్యర్థి దుర్మార్గుడు, అక్రమాలకు పాల్పడినటువంటి వ్యక్తి, అవినీతి చేసినటువంటి వ్యక్తి, దేనికి కూడా అంటే సొంత కుటుంబాన్ని కూడా పనంగా పెట్టి రాజకీయాలు చేయడానికి కూడా వెనకాడినటువంటి వ్యక్తి మీద మనం పోటీ చేస్తున్నామనంటే ఎంతో అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం అనుకుంది. మన మధ్యలో ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ కూడా మాట్లాడినప్పుడు ఖచ్చితంగా ఎవరికి వాళ్ళ మనసులోనే దాచుకోమని ఎవరికి కూడా చెప్పట్లేదు. ఏ సమస్య ఉన్నా పార్లమెంట్ స్థాయిలో కానీ లేకపోతే నియోజకవర్గ మండల గ్రామ స్థాయి వరకు మీకు ఏ సమస్యలు ఉన్నా సరే కార్యకర్తలుగా నాయకులుగా మన మధ్యలో మనం 4 కోటల మధ్యలో చర్చించుకుందాం. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మత్తు పదార్థాల రవాణాకు రాజధానిగా విశాఖపట్నాన్ని చేసిందని టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర ఆరోపించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడ గంజాయి పట్టుబడినా దాని మూలాలు ఆంధ్రప్రదేశ్తో ముడిపడి ఉంటున్నాయన్నారు. బ్రెజిల్ నుంచి దిగుమతైన 25,000 కిలోల డ్రై ఈస్ట్లో డ్రగ్స్ మిళితమై ఉండటంపై సిబిఐ అధికారులు నిష్పక్షపాతంగా దర్యాప్తును కొనసాగించాలని కోరారు. హెరాయిన్ భయంకరమైనటువంటి మత్తు పదార్థాలు, భవితని సర్వనాశనం చేసే రకాలైనటువంటి భయంకరమైనటువంటి మత్తు పదార్థాలని ఈ రాష్ట్రానికి ఇంత పెద్ద ఎత్తున 25,000 కిలోలు 25,000 కిలోలు అసలు ఏం చేయాలని ఈ రాష్ట్రాన్ని, ఈ యువతని ఏం చేయాలి? పూర్తిగా ఈ ముఖ్యమంత్రిని ఇలాగే మనం కొనసాగిస్తే ఇంటింటికి ఒక మత్తు కేంద్రాలు పెడతాడు ఈ ముఖ్యమంత్రి గారు. 50,000 కోట్ల పైన విలువ చేసే ఈ భయంకరమైనటువంటి మత్తు పదార్థాలతో ఆంధ్ర రాష్ట్రాన్ని ఉడుకోబెట్టాలనా ముఖ్యమంత్రి గారు? ఆల్రెడీ ఇప్పటికే గంజాయి భారతదేశంలో ఎక్కడ దొరికినా గంజాయికి కేర్ ఆఫ్ అడ్రస్ ఆంధ్ర రాష్ట్రం. అలాంటిది ఇప్పుడు డ్రగ్స్ కి ప్రపంచంలో కేంద్రంగా ఇవాళ ఆంధ్ర రాష్ట్రాన్ని విశాఖపట్నాన్ని తయారు చేశారు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మీ అక్రమ సంపాదన కోసం సామాన్యుడి జీవితాలతో ఆడుకునే ఈ ముఖ్యమంత్రి గారు అక్రమ మద్యాన్ని విచ్చలవిడిగా రాష్ట్రం అంతా కూడా ప్రజల జీవితాలతో ఆడుకుంటూ ఈరోజు డ్రగ్స్ ఒక గంజాయి కేంద్రంగా, ఒక మత్తు పదార్థాలకి కేంద్రంగా ఆంధ్ర రాష్ట్రాన్ని తయారు చేస్తారా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు? కర్నూలు జిల్లాలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. పలు పార్టీలకు చెందిన నేతలు ఇంటింటికి వెళ్లి తమకు ఓటు వేసి గెలిపించాల్సిందిగా అభ్యర్థిస్తున్నారు. ఇదే కోవలో ఎమ్మిగనూరు నుంచి వైఎస్ఆర్సీపీ తరపున అసెంబ్లీకి పోటీ చేస్తున్న బుట్టా రేణుక ప్రచారాన్ని ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలే తమ విజయానికి కారణమవుతాయని ఈ సందర్భంగా రేణుక మీడియాకు వివరించారు. గడప గడపకు వెళ్ళి అన్ని దగ్గర మేము క్యాంపెయినింగ్ చేస్తున్నాము. సో ప్రతి ఒక్కరు కూడా మేము ఇంటికి వెళ్ళే ముందరే ఫ్యాన్ గుర్తుకే ఓటు వేస్తాము, మీకే మద్దతు ఇస్తాము అని. సో మహిళలందరూ కూడా కైండ్ ఆఫ్ అంటే వాళ్ళలో ఆ ఆనందం నేను చూడగలుగుతున్నాను. ఒక మహిళా అభ్యర్థిగా వచ్చినందుకు వాళ్ళకి చాలా సంతోషంగా ఉంది. వాళ్ళందరి సహకారం నాకు దొరుకుతుంది అని ఆశిస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఆశీర్వాదం ఇస్తున్నారు. వాళ్ళు చాలా బాగా బ్లెస్ చేస్తున్నారు. ఇంటికి వెళ్ళిన ప్రతి ఇంట్లో కూడా బొట్టు పెట్టి మరీ ఆశీర్వదిస్తున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాగే వాళ్ళ ఆదరణ, ప్రేమ, అభిమానాలు ఎప్పుడూ ఉండాలి. నేను కూడా వాళ్ళందరికీ కూడా గెలిచి సర్వీస్ చేయాలి అనేది నాకు కూడా ఒక ఆశగా ఉంది. నేను తప్పకుండా ఇక్కడ మన నియోజకవర్గంలో తప్పకుండా సర్వీస్ చేస్తాను. వాళ్ళందరికీ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని పరిష్కరించే దిశగా పనిచేస్తానని తెలియజేస్తాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.